ఫ్రెండ్స్ ముసిరిమిల్లి ఈ సైడ్కి వచ్చిన తర్వాత ఇది మూడో వీడియో అనమాట. మళ్ళీ నేను చిన్న రమణయ్యపేట ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరాను. ఈ వీడియోలన్నింటినీ ఒకే వీడియో పెట్టచ్చు, అంటే మంచి కంటెంట్ ఉంది కదా. ఈరోజు ఈ వీడియోలో హైలైట్ ఏంటంటే కనిపించేదే ముసిరిమిల్లి రిజర్వాయర్ అనమాట. ఈ రిజర్వాయర్ మనం చేరుకోవాలంటే చాలా అడ్వెంచర్ చేయవలసి ఉంటుంది ఫారెస్ట్ నుంచి. ఇక్కడికి కూడా వెళ్ళి మీకు వీడియో అయితే తీసాను. కొండలు చూసారు కదా ఎంత నీట్గా కనబడుతున్నాయో. చాలా ఎత్తైన కొండల నుంచి జారే జలపాతాన్ని అంతా ఇక్కడ స్టాప్ చేసుకుని ఇక్కడున్న గ్రామాలకు అయితే వాడుకున్నారు అనమాట. మొత్తం అదంతా కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం రండి. మనం వెళ్ళే ఈ జర్నీలో దామనపల్లికి అలాగే చిన్న రమణయ్యపేటకి మధ్యలో ఒక డేంజరస్ వాగు ఉంటుంది అనమాట. ఆ వాగు ఏంటంటే ఉన్నట్టుండి ఒకేసారి ఫ్లోటింగ్ అనేది పెరిగిపోద్ది అనమాట. మీకు చిన్న దారి కింద వచ్చినా ఒకేసారి ఫ్లోటింగ్ పెరిగిపోద్ది, అంత డేంజర్ వాగు అనమాట ఆ వాగు అయితే. అది ఇక్కడే అనమాట డేంజర్ వాక్ కింద వచ్చేది. ఇదైతే కొంచెం స్పీడ్గా అయితే పెట్టాను, ఎందుకంటే మనకి టైం చాలా లిమిట్లో రావాలని చెప్పేసి వీడియోని కొంచెం స్పీడ్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. ఇక్కడ ఒకసారి రైట్ సైడ్ లుక్ వేసుకుంటే ఒక టెంపుల్ కనబడుతుంది కదా, ఆ టెంపుల్ నుంచి స్ట్రైట్గా ఒక కంకర్ రోడ్ కనబడుతుంది. డైవర్షన్ తీసుకోపోతే ఆ స్ట్రైట్గా ఉన్న కంకర్ రోడ్ అంటే వెళ్తే మనం ముసిరిమిల్లి రిజర్వాయర్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అనమాట. మీకు కన్ఫ్యూజ్ అయితే కనుక ఇక్కడ సైన్ షాప్ ఉంది చూడండి, ఇక్కడ అడిగిన అడ్రస్ అయితే చెప్తారు. నాకు అడ్రస్ తెలియక నేను అడిగాను అనమాట. అలాగే మనకి ఒక డ్రింక్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే భోజనం ఇంకా చేయలేదు కదా అందుకని అనమాట. ఇంకా రండి ముసిరిమిల్లి రిజర్వాయర్ దగ్గరికి వెళ్దాం. మీకు ఒక ఆనవాళ్ళ కోసం ఏంటంటే ఇక్కడ సైడ్నే ఒక రేక్ బోర్డు ఉంటుంది చూడండి, ఆ రేక్ బోర్డు అంట స్ట్రైట్కి వెళ్ళిపోవాలన్నమాట. చూపిస్తాను అది కూడా. దాన్ని వెళ్దాం. చూడండి అక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, ఆ టెంపుల్ దగ్గర నుంచి చూడండి ఇక్కడ సైడ్నే రేక్ బోర్డు కనబడుతుంది. దీని మీద ఏం క్లియర్గా ఏం రాసలేదు, కానీ ఇదే స్ట్రైట్గా ఈ ఆఫ్ రోడ్ అంటే వెళ్ళిపోవాలన్నమాట ముసిరిమిల్లి రిజర్వాయర్ దగ్గరికి. చూసుకోండి సింగిల్గా వస్తే కనుక చాలా కోతులు ఎక్కువ ఉన్నాయి. అలాగే మనం వెళ్ళి రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉంది, అందుకని కోతులు కూడా అలికిడి చేస్తుంటే భయం వేస్తుంది అనమాట, అంత భయంకరంగా ఉంది రోడ్ అయితే. అందులోని వాగు, ఆ వాగు సవాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇంకా భయంకరంగా ఉంది. ఇక్కడ డైవర్షన్ తీసుకోకూడదు అనమాట, స్ట్రైట్గా వచ్చేలే. మొత్తం అంతా ఆఫ్ రోడ్డే. ఆ పక్క డైవర్షన్ ఉంది, ఆ డైవర్షన్కి వెళ్ళకండి, అలానే స్ట్రైట్గా వచ్చింది. ఇదంతా ఆఫ్ రోడ్డే. కిందకి దిగి మళ్ళీ పైకి ఎక్కాలన్నమాట. మీకు ఏటుకొట్టు కనబడుతుంది సైడ్ని, ఇబ్బంది లేకుండానే ఆ ఏటుకొట్టు సైడ్ నుంచి వచ్చేయాలన్నమాట లోనకంట. వచ్చేసినట్టయితే ఇక్కడే మనకి రిజర్వాయర్ అయితే కనబడుతుంది. కానీ ఇక్కడ ఉన్న చెట్ల మీద మాత్రం చాలా బీభత్సంగా అయితే కోతులు భయపడుతున్నాయి. ఏంటంటే గుంపుకున్నాయి కదా, అటాక్ చేస్తాను భయం వేసింది నాకైతే. ఎందుకంటే బండికి ఫుడ్ వాటర్ బాటిల్ డ్రింక్ బాటిల్ అన్నీ బయటకు కనిపించేలా ఉన్నాయి కాబట్టి అటాక్ చేసే అవకాశం ఉంది, కాబట్టి చేతిలో కర్ర ఉండటం మంచిది. ఇంకా చూడండి పెద్ద కొండ కనబడుతుంది కదా, అక్కడే ఉంటుంది అనమాట రిజర్వాయర్ అయితే. కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే ఆఫ్ రోడ్ కదా, రాళ్ళు జాగ్రత్తగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తాం మర్చిపోతా. అలానే మన ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా పెడతా ఉంటాను. ఇంకా రండి రిజర్వాయర్ వ్యూ అయితే చూద్దాం. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే కోతులు మాత్రం బయటకు కనిపించకపోయినా కానీ మొత్తం చెట్లన్నీ ఊపేస్తూ ఉన్నాయి అనమాట. అది కనిపిస్తుంది చూడండి స్ట్రైట్గా లోన రిజర్వాయర్. ఇంకా ఈ రోడ్డు కనబడుతుంది కదా మనకి రాళ్ళతోని, ఆ రాళ్ళతో ఆ రోడ్డు దాటమంటే కనుక పక్కే అదంతా నూనెపల్లి అనమాట, అదొక విలేజ్. అయితే మనం రో బ్రిడ్జ్ చూసాం కదా, ఆ రో బ్రిడ్జ్ అంటే వెళ్ళాలి. ఇటైతే ఈ రాళ్ళ మీద వెళ్ళాలన్నమాట. అది కూడా ఒక కుర్రోళ్ళు వెళ్తున్నారు, అది కూడా చూపుతాను చూడండి మీకు. ఇద్దరు కుర్రోళ్ళు చూడండి ఆ వాగు నుంచి ఆ నీటిలోంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట బండి వేసుకుని. ఎందుకంటే వాళ్ళకి ఆ రోడ్లో ఎక్కడ లోతు ఉంటుంది ఎక్కడ మెరక ఉంటుంది అన్నది తెలుసు కాబట్టి వాళ్ళకి ఈజీగా వెళ్ళిపోతున్నారు. మనమైతే కష్టం. ఫ్రెండ్స్ చూసారు కదా ముసిరిమిల్లిలో ఉన్న రిజర్వాయర్, మినీ రిజర్వాయర్. మహా అయితే ఎన్ని గేట్లు ఉన్నాయి? 1 2 3 4 5 గేట్లు అయితే ఉన్నాయి. ఒక గేట్ కూడా ఓపెన్ చేసినట్టు అయితే ఏం కనబడతలేదు. కొద్దిగా వాటర్ అయితే ఫ్లో అయితే దిగుతుంది అంతే. సమ్మర్ వచ్చింది కదా, వాటర్ని అయితే స్టాక్ చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ కట్టడం వల్ల సేఫ్టీ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ చిన్న చిన్న గ్రామాలు, అంటే ఒక 20 గ్రామాలు ఎన్నో ఉన్నాయి, ఆ గ్రామాలకి పంటలకు కానివ్వండి, తాగునీటికి, ఇంకా పొలాలకి అన్నింటికి కూడా ఈ రిజర్వాయర్ ద్వారా స్టాక్ చేసుకున్న వాటర్ని పక్క నుంచి పంపించుకుని
పంట పొలాలు కానివ్వండి అవసరాలు కానీ వాడుకుంటారు అనమాట. లేదనుకోండి ఈ వాటర్ అంతా కూడా కలిసిపోయి మన గౌతమి నదిలోనే కలుతుంది. తెలుసు కదా మీకు. ఇక్కడ ఈ పక్కనే మనకి పోలవరం ప్రాజెక్ట్ అయితే ఉంది. ఆ పోలవరం ప్రాజెక్టు దిగుకు అయితే ఈ వాటర్ అయితే కలుతుంది అనమాట. కలుతం వల్ల మనకి ఈ వాటర్ అంతా కూడా మన కాటన్ బ్యారేజ్లోకి అయితే వచ్చి చేరుతుంది. అది మనకు బెనిఫిట్ తప్ప ఇక్కడ ఈ గ్రామాలకు బెనిఫిట్ అవ్వదు కదా. వీళ్ళకి కూడా వాటర్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ సోర్సెస్ని వాడుకుంటాకే ఇక్కడైతే డ్యామ్ అనేది కట్టారు. చాలా వాటర్ స్టోర్ అయింది. మీకు డ్రోన్ షాట్లో చూసి ఉంటారు. ఇంక ఇది వీడియో అయితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. ఇలాంటి వీడియోలు చాలా రాబోతున్నాయి. మనకు సమ్మర్ వచ్చిందంటే ఇంకా ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి. అవన్నీ వీడియో తీయబోతున్నాం. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆవులు అయితే వచ్చేస్తున్నాయి. ముసిరిబిల్ వచ్చాక జనం కనబడటం వల్ల ధైర్యం ఉంది. కానీ అక్కడ దామనపల్లిలో కానీ ఇంకా కింద విలేజ్లన్నీ కూడా చాలా భయంకరంగా ఉంది. అందుకని అక్కడ ఫుడ్ అయితే తినలేదనమాట. ఎందుకంటే ఎటువంటి యానిమల్లోనే వచ్చే అవకాశం ఉంది కాబట్టి అక్కడ తినలేదు. కోతులు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి అక్కడైతే. అందులో అక్కడ భోజనం అయితే చేయదనమాట. ఇక్కడైతే కొంచెం ప్రశాంతంగా ఉంది. అలా అందులోనే జనం కూడా ఉన్నారు. ఇక్కడైతే మనం భోజనం ఫినిష్ చేస్తున్నాం అనమాట. భోజనం ఏంటనుకుంటున్నారా? బిర్యానీ అయితే చేయించుకున్నాను రంపచోడవరంలో. ఫుడ్ అయితే బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఘాటుకుండడం వల్ల చాలా తక్కువ లిమిట్లో తిన్నాను అనమాట. ఇంకా నాటు జాంకాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఎదురా అవి కలిపి మనకే సరిపోయింది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన స్ట్రైట్గా కొండ కనపడుతుంది కదా, అదే అనమాట రిజర్వాయర్ వ్యూ పాయింట్ అయితే. ఈ పక్క నుంచి వెళ్తే కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయవలసి ఉంటుంది. చూడండి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా నూనెపల్లికి సంబంధించిన ట్రైబల్స్ అనమాట. ఏ ఊర్లు ఉండేయండి? దేవిపట్నము, పెంకలపాడు, అది మూలపాడు, అవన్నీ ఉండేవి. పెద్ద బారంగి, పెద్ద బారంగి ఈ ఊరండి. ఈ పక్క ఇది మేమున్న ఊరు. ఇప్పుడున్నది దామంపల్లి, రామంపాలెం, ముసిరిపల్లి ఇవి ఉన్నాయండి. ఉన్నాయండి. ఇవన్నీ ఈ పక్క ఇంకా మునిగిపోయాయండి. దేవిపట్నం కట్టనే అవన్నీ మునిగిపోయే తీసేసారు ఊర్లు, ఖాళీ చేస్తారండి. నా చివరి ఊర్లో ఉంటున్నారండి ఇంకా. మొత్తానికి దేవిపట్నంలో విలేజెస్, అలాగే ఈ రంపచోడవరంలో కొన్ని గ్రామాలు చాలా వరకు మన పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారు కదా, దానికి సంబంధించిన ముంపు గ్రామాలు అనమాట. మనం లాస్ట్ ఏదైతే విలేజ్ ఉందో ఆ విలేజ్ దాకా మాత్రం కవర్ చేసిన అయితే వచ్చేసాం. చాలా భయంకరంగా ఉంది వెళ్తా ప్లేస్ అయితే మాత్రం. అయినా కానీ మీకు చూపించాలనే ఉద్దేశంతో చివరి వరకు వెళ్ళాను. అక్కడ కూడా రాముని టెంపుల్ ఒకటి ఉంది, ఆ రామాలయం కూడా తీసాను. ఊరు మొత్తం ఒక్క మనిషి వాళ్ళేడు. నేను చెప్తున్నాను, ఒక్క మనిషి అంటే ఒక్క మనిషి వాళ్ళలేదు. ఆ చివరి వరకు ఎక్కడైతే మన ఇది దేవిపట్నం మునిగిపోయిందో, దేవిపట్నం ఇంకొక 8 కిలోమీటర్లు అయితే గోదావరిలో ఉంది. మునిగిపోయింది కాబట్టి మనకేం కమ్మడదు అనుకో. ఎక్కడ దాకా వాటర్ ఉందో అక్కడ దాకా పూర్తిగా వెళ్ళి వీడియో అయితే తీసాను. ఆ వచ్చే దారిలో అవ్వ అయితే తేగలు మంచి జోరుగా కాలుతుంది, తీసుకుని అయితే వచ్చాయన్నమాట. మొత్తం మీద వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అలాగే చాలా డేంజర్గా మీకు చూసినంత చూపు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. ఎందుకంటే మీకు చూద్దామన్నా దారిలో ఒక్క పెట్ట కూడా కనబడదంట, ఒక మనిషి కూడా కనబడమాట. అలాంటి ఏరియాలో నేను పూర్తిగా వీడియో తీసాను. వీడియో పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఇంకా చివరిలో ఒక లైక్ చేసి ఈ వీడియో గురించి కామెంట్ అయితే రాయండి. ఇక్కడ ఎందుకు ఆగానంటే మీకు స్టార్టింగ్ నుంచి ప్లేసులు చూపిస్తుంది తప్ప ఎక్కడ ఇంట్రడక్షన్ అయితే అవ్వలేదు. అందులోని మనం తీసుకున్న బిర్యానీ కూడా అంతైతే నాకు టేస్ట్ అనిపించలేదు. ఇంకా ఎలాగే తిందామని ఆగాను, ఇంట్రడక్షన్ ఇచ్చాను. మీకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్నిసార్లు చూసినా రంపచోడవరం మారేడుమిల్లి రోడ్ పక్కన వెళ్తాం, అవి అవన్నీ కవర్ చేసి చూపించేస్తాం అంతే తప్ప మీకు లోన్ కంటే ఇప్పుడు వెళ్ళి చూపించలేదు కదా. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇంకెళ్దాం మరి, మనకు బాగా లేట్ అయిపోయింది ఆల్రెడీ. టైం కూడా నేను ఎగ్జాక్ట్గా బయలుదేరింది 11:30కి. ఇంటికాడ నుంచి బయలుదేరింది రాజమండ్రి నుంచి. మళ్ళీ రంపచోడవరం వచ్చి రంపచోడవరం నుంచి ఆ చివరి వరకు వెళ్ళే టైంకి భోజనంతో సహా 4:30 అయింది. చాలా టైం అయిపోయింది. ఎక్కడి నుంచి కానీ గుమ్మని వెళ్ళిపోయాం కానీ అసలే మనకు మంచు బీభత్సంగా కురిసేస్తుంది. ఇంకెళ్ళకపోతే గడ్డగడేస్తాం అనమాట. ఇంకెళ్దాం అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్, సీ ద నెక్స్ట్ వన్.